విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర రేగుతున్న కాలకింకర శత్రు శేషమ జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక ముజ్జగాల ఏకకాల మధురకాల ధ్వంసక ఖడ్గ భూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర పట్టణాల సకల జనాకర్షక అంధకార తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర నవ్వుతున్న ప్రళయ భీకర జయ జయ శత్రు శేషమ జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 నవరసాల పోషక నామరూప నాశక వికృతాల విద్యలన్న చదివి నవ్వినాశక జనమ గీత గాయక నరకలోక నర్తక అక్రమాల లెక్కలోన ఎక్కిన అరాచక అహంకార హార భార కిశోర నరాలు నాగుపాముడైన నిర్భయేశ్వర కణములైన కపాలేశ్వర రావణ జయ జయ శత్రు శేషమ జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 విద్దల్ల సుద్దల్ల రసాతల పాతాల రాక్షస వంశ సంభూతుడై రాజస రాక్షస గుణ సంగమ బల సింగమునై రంధ్ర తంత్ర గుణ తంత్ర మన తంత్ర మహిమలు కలిగిన ఈ బందిపోడి భయంకర పేరు వింటే భూలోకం భూలోకం ఈ భయంకర అంటే
రావణాసురుడు వీడు. ఈ కలియుగంలో ఆ కైత్రిని ఎదిరించే కాలయముడురా ఈ భయంకర్. ఆ యమధర్మరాజు ఆ యమలోకాన్ని ఏరుతుంటే ఈ భయంకరికి అడ్డొచ్చిన వారిని పాడి కట్టి మరీ పంపిస్తూ ఈ భూలోకాన్ని ఏలుతున్నాడు. ఆల్ ఇండియా స్మగ్లింగ్ సంఘానికి అధిపతిని, ఈ చీకటి సామ్రాజ్యానికి దళపతిని. అరే ఓ కొండారెడ్డి, మన బిజినెస్ ఎలా సాగుతోందిరా? దానికేమన్నా మన వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందన్నా. గత 2 రోజులుగా కనబడలేదు. ఎక్కడికి వెళ్ళావు తంబి? మన కొరకు స్టేట్ బోర్డర్ దాటించే పనిలో ఉన్నా అన్నా. ఆ స్టేట్ బార్డర్ దగ్గర ఏ పోలీస్ నా కొడుకైనా ఎక్స్ట్రా చేస్తే ఒక్క మాట చెప్పురా, వాడి పేగులు తీసి మెల్ల వేసుకుంటా. భయంకర్ భయంకర్ ఈ పేరే ఒక బ్రాండ్ అన్నా. ఆ? ఈ భయంకర్ రాజముద్ర పడిన తర్వాత ఏ పోలీస్ నా కొడుకు మన సరికినాలపై ధైర్యం లేదన్నా. మనతో చేతులు కలిపితే కరెన్సీతో కొనేస్తాం, చేతులు కలపడ వాడి కట్టోడు కట్ చేసి పాతాళానికే తొక్కేస్తాం. అరే ఓ కొండారెడ్డి, చెప్పన్నా. ఈ భయంకర రాజముద్ర చూస్తే ఆ పోలీస్ నా కొడుకులకి ఎందుకంత భయమో తెలుసారా? తెలియదన్నా. చెప్తా విను తంబి. చెప్పన్నా. అది 2010వ సంవత్సరం. మన సరుకుని స్టేట్ బార్డర్ దగ్గర ఆ పోలీస్ నా కొడుకులు పట్టుకొని సీజ్ చేశారు తంబి. అవునా అన్న? మన సరుకులు సీజ్ చేశారా? ఆ! మరి నువ్వేం చేశావన్నా? సుమారు 100 మంది పోలీసులు నల్లమల అడవుల్లో భూమింగి వెళ్ళి వస్తుండగా ఆ నాగార్జున సాగర్ డ్యాము దగ్గర మాటు కాసుకొని కూర్చున్నాను తంబి. వాళ్ళ రాకను చూసి ఒక్క మట్టున దాడి చేసి రప్ప 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 పిక్కల్ని కాల్చి పారేశా. అందుకే అన్న ఆ పోలీస్ నా కొడుకులు మన సరుకున్న బండిని చూస్తేనే దాడా దాడా పోయి. మరి ఏమనుకున్నావురా ఈ భయంకర్ అంటే? ఈ కలియుగంలో ఆ కల్కిని ఎదిరించే కాలయముడురా ఈ భయంకర్. అన్నా, నిన్ను కలవడానికి మన విజయేంద్ర భూపతి గారు బయట వెయిటింగ్ హాల్లో ఉన్నారన్న. ఓ విజయేంద్ర భూపతి గారా? చెప్పా పెట్టకుండా మన స్థావరానికి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి వినమ్రంగా లోపలికి తీసుకొనిరా. శాబాష్. ఎలా ఉన్నావు? ఓ ఎమ్మెల్యే గారు, బహుకాల దర్శనం. ఏంటి పోలీసు వారిని వెంట పట్టుకొని వచ్చారు? ఏంటి ఎమ్మెల్యే గారు, ఈయన ఎంత టాలెంటెడ్ గా ఉన్నాడు. నా పేరు ఊరు చెప్పకుండానే పోలీసు వారిని చెప్పేశాడు.
మరి ఏమనుకున్నావురా ఈ భయంకర్ అంటే? నా సర్వీస్ లో ఏంటంటే క్రిమినల్ ఇంతవరకు చూడలేదు సార్. మరి ఏమనుకున్నావురా ఈ భయంకర్ అంటే? గన్నును చూసి అది ఎక్కడ ఎవరు ఎలా తయారు చేస్తారో చెప్పగలను. డ్రగ్స్ ని కంటి చూపుతో చూసి దాని క్వాలిటీ చెప్పగలను. సకల కళ వల్లభుడిలో ఉన్నారే. గంజాయిని స్మెల్ను చూసి అది ఏ ప్రాంతంలో పండిందో చెప్పగలను. ఆడదాని అందాలను చూసి దాని కొలతలు చెప్పగలను. సకల కళ వల్లభుడిలో ఉన్నారే. నా గురించి తెలుసుకుని చాలు కానీ ముందు మీరు వచ్చిన విషయం చెప్పండిరా. భయంకర్ మన వ్యాపారాలను సాక్ష్యాధారాలతో పట్టుకోమని ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ నియమించింది. ఎవడురా పిల్ల బచ్చాగాడు? వాడికి ఏమైనా కొమ్ములుంటాయా? నా గురించి ఈ భయంకర గురించి తెలుసుకున్న మరుక్షణమే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వాడు ఎవరో ఎలా ఉంటాడో ఎవ్వరికి తెలియదు. కానీ చాలా డేంజర్ నా కొడుకని డిపార్ట్మెంట్ లో టాక్. పశ్చిమ కనుమల్లో నన్ను పట్టుకోవడానికి వచ్చిన కేంద్ర బలగాలను రాష్ట్ర బలగాలను ఒక్క మందు పాత్రతో కాల్చి పారేస్తే నన్ను అడిగే దమ్ము ఏ ప్రభుత్వానికి ఉందిరా? అరకు లోయల్లో ఏనుగు దందాల కోసం గంజాయి మొక్కల కోసం అక్కడ ఉన్న గిరిజన ప్రజల్ని కారు కింద నల్లిపి చంపేస్తే నన్ను అరెస్ట్ చేసేద్దాము ఏ స్పెషల్ ఆఫీసర్ కుందిరా? అంతకు మించిన డేంజర్ నా కొడుకులందరికీ డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చి మరి పైకి పంపించా. నీ మీద బాగా నమ్మకం, కానీ మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తత ఈ భయంకర గాఢ నిద్రలో ఉన్నా సరే గన్ను గురి తప్పకుండా కాల్చగలడు. 3 ఫుల్ తాగిన మత్తులో ఉన్నా సరే మంది మార్పులంతో వచ్చిన వాడు ఒక్క మట్టి కనిపించగలడు. మీ మీద మాకు నమ్మకం ఉంది, కానీ ఈసారి ఎలా అయినా మిమ్మల్ని పట్టుకోవాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏంట్రా వచ్చిందండి ప్రభుత్వం అంటున్నా? ఈ భయంకర తెలుసుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. నేను కన్నెర్ర చేస్తే అసెంబ్లీ గోడలు పక్కిలిపోతాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఆలోచన, ఆవేశం కాదు. ఓ ఒక రకంగా ఈ షికావత్ ఇచ్చిన ఐడియా, ఈ ఇన్ఫర్మేషన్ మనకు మంచి కోసమే. అరే షికావత్ చెప్పన్నా, ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవడో తెలుసుకొని అప్పు చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే. సరే అన్న, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మరి పార్టీ లేదా అన్నా? ఈ భయంకర దగ్గర ఆయుధాలకు కొదవ ఉండదు, అమ్మాయిలకు కొదవ ఉండదు. రమ్మణ సిల్క్ ని
పేరు చూసుకన్నాలి నాలో జోరు మోసం ముగిట్టుగా నా పేరు అన్ని దిక్కుల్లో వచ్చేస్తాను సిగ్గు సిగారాలతో అగ్గిపుల్ల నేను నీ పడిగింటి కాకటాలు వెలిగిస్తాను పుట్టుకతో నేను నిప్పుతో పుట్టాను అడిగాడు సూర్యుడిపై పంపిస్తాను నాకివ్వమన్నాను స్వింగ్లో రెచ్చిపోయి స్వింగ్ జరా అన్నా అన్నా ఏంటి కొండ అంటే ఇప్పుడే ఒక ఫోన్ వచ్చిందన్నా ఏంట్రా అది ఒక పోలీస్ నా కొడుకు మన పళ్ళను సీజ్ చేశాడన్నా సీజ్ చేసిందే కాక ఏకంగా మన స్థావరానికే వచ్చాడన్నా నా కొడుకు కమాష్ సీజ్ చేసిన వారి మేడ తెగన్నారక్క నా దగ్గరికి ఈ భయంకర దగ్గరికి వచ్చి సొల్లు కహాని చెప్తున్నావా ఎందుకే ఎదిరించిన మన వాళ్ళందరినీ ఈ ఎన్కౌంటర్ లో లేపేశాడన్నా నా కొడుకు భయం భయం మొట్టమొదటిసారి నీ కళ్ళల్లో భయాన్ని చూస్తున్నాను తండ్రి నీకు భయాన్ని పరిచయం చేసిన ఆ గుండె ధైర్యం బ్రతకకూడదు చచ్చిపోవాలి రమ్మండ్రా. ఆ నా కొడుకు ఎవడు రమ్మను వాడి సంగతి నేను చూసుకుంటా తీసుకొస్తానా నా కొడుకుని వెళ్ళి ఈడ్చుకొని రారా మిస్టర్ పాంకర్ ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్యాయాలు అరాచకాలు విడిచిపెట్టి చట్టం ముందు వచ్చి మర్యాదగా లొంగిపోవు లొంగిపోవడమా నిత్యము మానమృదంగం చేసే నా మృత్యు స్థావరంలో అడుగు పెట్టి నాకే ధమ్కి ఇస్తున్నావు చావాలని ఉందా చావంటే భయం లేని వాడిని మృత్యుతో స్నేహం చేసిన వాడిని మత్యాన్ని సైతం మణిహారంలో మార్చి నా మెడలో వేసుకున్న వాడిని ఇప్పుడే మిమ్మల్ని జంతట్లో లేపేసి వచ్చా నీకు ప్రాణాల మీద ఆశుంటే మర్యాదగా వచ్చి లొంగిపో చేతిలో లాటి నెత్తి మీద టోపీ పడేసరికి ప్రతి పోలీస్ నా కొడుకు హీరోలా ఫీల్ అయిపోవడమే నీ ప్రతాపం నా దగ్గర కాదురా గల్ల తిరిగే గూండాల దగ్గర చూపించు బజార్లో మామూలు అనుకునే రౌడీల దగ్గర చూపించు ఈ భయంకర గడ్డి తగిలితే మా బ్రహ్మణైనా సరే భరతం పట్టకుండా వదిలిపెట్టడం నా జీవితంలో నీలాంటి వాడిని ఎంతో మందిని చూసా ఎంతో మందిని చూసావు కానీ నన్ను చూడలేదుగా ఆస్యమంతో పెట్ట ఈ చంద్రాస్తో ఆట రెండు ప్రమాదకరమే నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన సీమ సింహాన్ని నీలాంటి దేశద్రోహుల దుమ్ము తలపడానికి వచ్చిన సమర సింహాన్ని ఏం చూసుకుంటా నీకు పొగరు మరిగే రక్తం పొంగే నరం మండే గుండె ఎగసే కండ మడమ తిప్పని పౌరుషం మత్స్యాసే రాసం మాట మరువని మెదడు ఇది నా బాడీ స్ట్రక్చర్ వీటిలో దేన్ని కలిగిన నువ్వు ఇక్కడ సునామీని చూస్తావు చూడడానికే వచ్చా నువ్వు సునామీని చూపిస్తా నేను నీకు ప్రళయాన్ని చూపిస్తా నేను సృష్టించే ప్రళయాన్ని
నువ్వు చేతించాలంటే సాక్షాత్తు ఆ నరనరంలో దిగి రావాలి. నువ్వు నా ముందు నిలబడగలవా? తట్టుకోగలవా? శబాష్ శబాష్. నా జీవితంలో ఇంతవరకు నా ముందు ఎదురుగా నిలబడి మాట్లాడే మనగాడి ఇప్పటి వరకు చూడలేదు. శబాష్. నీలాంటి వాడు నాతో ఉంటే ఈ మొగటం లేని ఈ చీకటి సామ్రాజ్యానికి యువరాజులు చేస్తా. ఏమంటా? డబ్బులంతా లొంగిపోయే పోలీసులు చూసుంటావు. అమ్మాయిని పంపిస్తే అనుభవించి లొంగిపోయే పోలీసులు చూసుంటావు. బెదిరిపోయే పోలీసులు చూసుంటావు. ఫస్ట్ టైం నీలాంటి రౌడీ నా కొడుకుల్ని ఎక్కలరగదన్నే పోలీసుల్ని ఇప్పటి వరకు చూసుంటావు. ఇకపై నేను చూపిస్తా నిన్ను. నీ వెనుక అండగా ఉన్న నాయకులను, అధికారులను జైల్లో ఊతలు లెక్క పెట్టించే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి జాగ్రత్త. అవమానం ఈ అతి వీర భయంకరుడైన ఈ భయంకర స్థావరానికి ఒక పోలీస్ నా కొడుకు రావడం ఏంటి? వచ్చాడు పో, నాకే వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఇచ్చాడు పో, సవాల్ చేయడం ఏంటి? ఈ అవమానాన్ని ఈ భయంకర్ తట్టుకోలేకపోతున్నాడు. అమ్మా నీలమ్మ తల్లి, ఆ నా కొడుకు మేడ తెగ నరికి మన కుమ్మానికి వేలాడికి మీకు రక్తాభిషేకం చేస్తా. నీ వేషం కడతానమ్మా నీలమ్మ తల్లి, నీ వేషం కడతా. నన్ను కరుణించమ్మా నీలమ్మ తల్లి. కూర్చుంటే అప్పిగా వచ్చారు. నీకు ఎవరు కావాలి? ఈ ఇంటి యజమాని విజయేంద్ర భూపతి మరియు తన కూతురు గీత, అలాగే ఈ ఇంటి పని మనిషి గోవిందం కూడా కావాలి. అయ్యి బాబోయ్, నా పేరు మీకెలా గుర్తుందంటే తెలుస్తుంది నువ్వే గోవిందాను అని. బాబు మీరు మా హీరో బాబు గారేనా? పోనీవేనా గోవిందు, పర్సనాలిటీ గుర్తుపడలేకపోయినా పేరైనా గుర్తుంది. శ్రీరామ్ బాబు గారు మీరా? ఎంతలా మారిపోయారేంటి బాబు? వెళ్ళేటప్పుడు కాలకాలా వెళ్ళారు, వచ్చేటప్పుడు మనసకాలా వచ్చారేంటి బాబు? ఇంకా నయం, వెళ్ళేటప్పుడు బాటిల్లో ఉండేవాడు, వచ్చేటప్పుడు ఫుల్ బాటిల్ అయ్యాడంటే నల్లలేదు. అయినా గోవిందు, ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి? అయ్యా, మీ మామయ్య గారు ఢిల్లీ వెళ్ళారయ్యా. మరి నా మరదల పిల్ల, కాబోయే భార్యమని ఎక్కడ? అమ్మాయి గారు పెద్ద టీవీ ఛానల్లో పనిచేస్తున్నారయ్యా. ఆహా, ఆట కావాలా పాట కావాలా ఈ ప్రోగ్రామ్ లో యాంకర్ గా పనిచేస్తున్నారయ్యా. అదిగోండి మాటల్లోనే వచ్చారు అమ్మాయి గారు. అమ్మాయి గారు, ఇతను నువ్వు వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, నా పరిచయం నేను చేసుకుంటా. హలో మిస్ గీత, హౌ ఆర్ యు? ఎవరు నువ్వు? నన్నే పేరెట్టి పిలుస్తున్నా? అయిన వాళ్ళను, అందులోను ఇలాంటి అందమైన ఆడవాళ్ళను పేరు పెట్టి పిలవడం నా హాబీ. అలాగా, పరిచయం లేని నీలాంటి వాళ్ళను ఇలా దూరంగా పెట్టడం నా హాబీ. వాట్? పరిచయం లేకపోవడమా? ఆ పరిచయం లేకుండానే చిన్నప్పుడు హౌస్ టికెట్లు కొనిపించుకునే దానివా? ఆ పరిచయం లేకుండానే నీ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మీ నాన్న సంతకం నాతో పెట్టించుకునే దానివా? శ్రీరామా, నువ్వేనా బావా? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? చాలా లైంది బావా నిన్ను చూసి. అంతేలే, అమ్మాయి గారికి పేరు గుర్తురాకపోయినా పర్సనాలిటీ అయినా గుర్తుంది. సరే బావా, నువ్వేంటి
వెళ్ళేటప్పుడు నిజం సినిమాలో మహేష్ బాబులో ఉండేవాడు. ఇప్పుడేమో మహర్షి మూవీలో మహేష్ బాబులో తయారయ్యావు. అదంతా అమెరికా బ్రాండ్ల మహిమ. బ్రాండా? సరే కానీ గీత, నువ్వేదో టీవీ ఛానల్లో పనిచేస్తున్నావంట. అవును బావా, నీకు ముందు నుంచి తెలుసుగా నా కాళ్ళ మీద నేను బ్రతకడం నాకు ఇష్టం. అయినా నేను బయటికి వెళ్తే చాలు ఫోటోగ్రఫీలు ఆటోగ్రఫీలు అంటే నా వెంట పడుతూనే ఉంటారు. ఆహా, మన పిల్లలకు కూడా నువ్వు అదే టీవీ ఛానల్లో పనిచేస్తావా? వా, పెళ్ళా? మనకి పెళ్ళా? ఏంటో మాట్లాడేది? ఇందులో జోకం ఉంది గీత. చిన్నప్పటి నుంచి అనుకున్నదేగా. ఏం నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నన్ను క్షమించు బావా. అంటే మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకోళ్ళతో పెళ్ళంటే చాలా కష్టం. ఓహో, ఆల్రెడీ ఒకడున్నాడన్నమాట. ఈ విషయం మావయ్య గారికి తెలుసా? ఇంతవరకు చెప్పవలసిన అవసరం రాలేదు. ఇక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ మెడలు 3 ముళ్ళు వేసేది నేనే, నీ తలపై తలంబ్రాలు పోసేది నేనే, నీతో ముచ్చటగా 3 రాత్రులు గడిపేది కూడా నేనే. బావా, ఏంటి బెదిరిస్తున్నావా? అయినా నా మీద అధికారం చెలాయించడానికి నువ్వెవరు? నా పెళ్ళి నా ఇష్టం. అయినా నాకేం తక్కువ గీత. అమెరికాలో పనిచేస్తున్నాను, పైగా లక్షల్లో సంపాదిస్తున్నాను. పాపం అనకాపల్లి కూడా తెలియని వాడిని మా నాన్న అమెరికా పంపించాడు. నువ్వు అక్కడి నుండి వచ్చేసి నన్నే పెళ్లి చేసుకొని ఇంట్లోనే మకం వేయాలని ప్రయత్నిస్తుంటావు అన్నమాట. చూడు గీత, నువ్వు ఎంత గింజుకున్నా నీ పెళ్లి నాతోనే. నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇదే ఇంట్లో కాపురం ఉంటా. అయితే కూర్చొని ఇక్కడే కళ్ళకను, లేకపోతే మా పని మనిషి గోవిందాన్ని పెళ్లి చేసుకో. గుడ్ బై. అందానికి తగ్గ పొగరు, పొగరుకు తగ్గ అందం. ఆ లుక్ లో ఉండే కిక్కు ఒక ఫుల్ తాగినా ఎక్కదు. ఇలాంటి పొగరబోతు పిల్లాన్ని పెళ్లి చేసుకొని ముచ్చటగా 3 రాత్రులు కోడి కూర నంచుకుని తింటా ఉంటుంది నా స్వామి రంగా. కోడి కూర చిల్లుగానే కన్న చుక్కరు ఉరుక్కు తిండి గొక్కూర మటన్ ముక్కరు
చీకుముక్క చీకుముక్కల